కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు గాని, పేపర్లో వచ్చిన వార్తలు గాని, నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు గాని, చేసిన ప్రోగ్రాంలు గాని, ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా? లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటమి పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు. అక్కడ మేము చెప్పింది ఏంటి, పోలీసులు విన్నదేంటి, బయటకు వచ్చిన వార్తలేంటి, అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది? 4 గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్, మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లా ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది? ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పోలీస్. ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. నేను మీకు ఏం చెప్పాను నిన్న? నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పానా? నేను చెప్పలేదు కదా. మరి ఎందుకు అలా చెప్పారు? బయటికి మీరు చెప్పారా? లేకపోతే బయట ఉన్న మీడియా మిత్రులు వాళ్ళు మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారా? ఏం జరుగుతోంది అసలు? అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్కయి నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలియదు. మరి ఇలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మేము మీకు ఏం చెప్పామో అది చెప్పండి ప్రజలకి. అది న్యాయం, ధర్మం. అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా మిత్రులకు ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు, మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు. కానీ మీడియా వాళ్ళకి ఆ న్యూస్ ఎలా తెలిసింది? పోలీసులు లీక్ చేశారా? మీడియా వాళ్ళకి విషయం ఎలా తెలిసింది? స్ట్రైట్ క్వశ్చన్. వెల్కమ్ టు ఆల్ గనర్స్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తనకు సంబంధించి కొన్ని వార్తలను వక్రీకరించి రాస్తున్నారన్నట్టు కొన్ని పత్రికలపై ఆమె అభియోగాలు మోపుతా ఉన్నారు. అంతేకాకుండా వార్తలకు ఆ సమాచారాన్ని ఎవరిస్తున్నారు అంటే ఆ పాలనాధికారులు ఇస్తున్నారా లేదంటే పోలీసులే వారికి ఆ సమాచారాన్ని లీక్ చేశారా, దీనిపై ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తానన్నట్టు ఆమె గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇంతకీ వివాదం ఏంటంటే గత నెలలో కర్నూలు శివార్లో జరిగిన బస్సు యాక్సిడెంట్ గురించి తాను ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలపై 27 మందిపై కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సు వివాదంపై శ్యామల మాట్లాడిన దానిపై నిన్న అంటే సోమవారం రోజు కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో తాను వివరణ ఇచ్చుకున్నారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్ పత్రికలకు ఎలా లీక్ అయిందన్నట్టు ఆమె ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే తను మాట్లాడుతూ అంటే ఇప్పుడు ఏపీలో మద్యం దుకాణాలు అలాగే హైవేలపై నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల వలనే ఈ ప్రమాదం జరిగిందని, ఎందుకంటే అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపులలో మద్యం దొరుకుతుంది కాబట్టే యాక్సిడెంట్లో బైక్ యాక్సిడెంట్లో మరణించిన శివశంకర్ అలాగే అతని ఫ్రెండ్ స్వామి ఇద్దరు మద్యం తాగి ఆ రోడ్డుపై పడిపోవడం ద్వారానే ఆ క్రమంలో చూసుకొని బస్సు డ్రైవర్ అనుకోకుండా దాన్ని బైక్ను ఢీకొట్టడంతో అంత పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 20 మంది వరకు మరణించడానికి కారణం ఏపీ ప్రభుత్వమే. ఆ ప్రమాదానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్లో కరాఖండిగా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై అంటే ఇలా మాట్లాడిన వారందరిపై మొత్తం 27 మందిపై కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే ఆమె నిన్న కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో వివరణ ఇచ్చుకున్నారు. అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే తను వివరణ ఇస్తున్నప్పుడు రికార్డ్ అవుతుందో ఆ రికార్డుకు సంబంధించిన విషయాలను బయట లీక్ అయినాయని, అంటే కొన్ని పత్రికల్లో తప్పుడుగా రాస్తున్నారని చెప్పేసి ఆమె ఈరోజు ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తింది. ముఖ్యంగా తనను విచారిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలను గోప్యంగా ఉంచాలి, ప్రెస్ మీట్లో కూడా మీరు ఎక్కడ చెప్పకూడదు, మేమేం అడిగాము మీరేం చెప్తున్నారన్న విషయాలను ఎవరికి చెప్పకూడదు అన్నట్టు పోలీసులే చెప్పి అక్కడ జరుగుతున్న విషయాలను పత్రికకు ఎందుకు మీరు అమ్ముకున్నారు అన్నట్టు ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీని వెనకాల ఎవరైనా టీడీపీ లేదా కూటమికి సంబంధించిన అధికారులు ఉన్నారా, పాలకులు ఉన్నారా, లేదంటే పోలీసు యంత్రాంగమే ఇలా వ్యవహరించిందా అని చెప్పేసి ఆమె అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది తన ప్రతిష్టతకు భంగం కలిగించేలా కొన్ని వ్యాఖ్యలు రాస్తున్నారు పేపర్లో, దీనిపై ఖచ్చితంగా తను లీగల్గా కొట్లాడతానని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ తన గురించి ఏం రాశారంటే కేవలం వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే, అంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన స్క్రిప్ట్నే ఆ ప్రెస్ మీట్లో నేను చదివానని, తనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు తను ఆ వాంగ్మూలం అంటే రికార్డులో తను చెప్పినట్టు ఆ వార్తాపత్రికలో రాశారు. తర్వాత ఏదైతే విచారణ ఎదుర్కొన్న తర్వాత దాదాపు 2 గంటలు జరిగిన ఆ విచారణ తర్వాత తాను బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, అధికార ప్రతినిధిగా తన బాధ్యత మేరకు ఆ ప్రశ్నలను నేను ప్రెస్ మీట్ రూపంలో అడిగాను తప్ప అంతకు మించి ఏం లేదని తను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత తెల్లారుజామున అంటే మంగళవారం రోజు పేపర్లలో మాత్రము
తన స్క్రిప్ట్ ప్రకారమే చెప్పాను, ఆ స్క్రిప్ట్ పైనుంచి వచ్చింది అన్నట్టు రాసుకొని వచ్చారు. దీనిపై తను పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పేపర్లు ఇంత దిగజారడానికి కారణం ఏంటి అంటే పేపర్లు అధికారంలో ఉన్న పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని ఇలాంటి రాతల ద్వారా మరోసారి నిరూపించుకుంటున్నారా అన్నట్టు ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా పేపర్లకు లీక్ చేసిన వారెవరు, పోలీసులు అయితే ఆ పోలీసులు ఎవరు, అధికారులు అయితే అధికారులు ఎవరు, ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక విచారణ చేపట్టాలి, దీనిపైన కూడా దర్యాప్తు చేయాలన్నట్టు ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న కొన్ని పరిణామాల విషయాల్లో కొన్ని లీక్ అవుతున్న వీడియోలు అలాగే లీక్ అవుతున్న ఆడియోలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ లిక్కర్ తయారీ కేసులో జనార్దన్ రావుకి సంబంధించిన వీడియో ఎవరు అంటే ఎలాంటి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వచ్చేసింది. అంటే అక్కడ విచారిస్తున్న సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వారి నుంచే ఈ వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అంతకుముందు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో వెంకటేష్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు అలాగే ఆడియోలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే సిట్ అధికారుల చేతుల్లో మొబైల్ ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం పట్ల కొందరికైతే అనుమానాలు ఉన్నాయి. అంటే అధికారులే ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ ఇలాంటి వీడియోలను బయట పెడుతూ వారికి ఒక ఆన్సర్ ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారా, అంటే వారిని ఆ కేసు నుంచి పక్కకు తప్పుకునేలా వారు ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఇరికిచ్చేలా ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే పలుమార్లు కలుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల అయితే మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కావాలనే ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతున్నారని, అలాగే పత్రికలు కూడా తమకు కొమ్ము కాస్తున్నాయని నిరూపించుకోవడానికే ఇలాంటి ఒక రాతలు రాస్తున్నారన్నట్టు తను చెప్పుకొచ్చారు. మొత్తం మీద శ్యామల అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు, అటు టీడీపీ ప్రభుత్వం చెప్తుందా లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తను లేవనెత్తిన విషయాల్లో మాత్రం చాలా కొన్ని అయితే సీరియస్గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులే ఈ విషయాలను బయట చెప్పొద్దు అనుకున్న విషయాలు ఎలా పత్రికలకు తెలుస్తున్నాయి, అంటే పోలీసులు ఏమన్నా ఉప్పందిస్తున్నారా అనేది అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి శ్యామల చేస్తున్న ఈ అభియోగాలు దేనికి దారితీస్తాయో.